పోలీస్ ఫోర్స్ లేదు, 1100 మంది పోలీసులు, 2 అడిషనల్ ఎస్పీలు, 11 డిఎస్పీలు, 38 ఇన్స్పెక్టర్స్, 78 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, స్పెషల్ పార్టీస్ 16 చొప్పున ఒక్కొక్క పార్టీకి 12 మంది, ఇవి కాకుండా 9 మంది తహసీల్దార్స్, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్, మొత్తం 9 ప్రదేశాల్లో 94 కౌంటర్లో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ టికెట్లు ఇచ్చే పరిస్థితులు ఇంత బందోబస్తు చేసినా కానీ ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా చాలా బాధ కలిగించింది. అలాగే మన రామనాయుడు స్కూల్ బైరాగపట్నంలో ఈ తొక్కిసలాట్లో 5 మంది చనిపోయారు, 37 మంది గాయపడ్డారు. ఇది విష్ణు నివాసం దగ్గర ఒకళ్ళు చనిపోయారు. చనిపోయిన 6 మందిలో 4 మంది ఆంధ్ర నుంచి, ఒకరు తమిళనాడు నుంచి, ఇంకొకరు కర్ణాటక, కేరళ ఉంది. దీనికి చిన్న కన్ఫ్యూజన్, కర్ణాటక అని చెప్తా ఉన్నారు, కేరళ నుంచి. ఇది ఇంతమంది పోలీస్ ఫోర్స్ పెట్టుకొని కూడా ఎక్కడో ఒక నిర్లక్ష్యం అయితే చూపించారు అందరూ. దీని నుంచి తప్పించుకోవడానికి మేమెవరూ ప్రయత్నం చేయట్లేదు. అంటే మనం ఒక చేసి పోలీస్ బందోబస్తు, ఇప్పుడు నేను వచ్చేస్తే చూశారు మీరు, బందోబస్తు ఉందా అంటే ఉంది, పోలీసులు ఉన్నారా అంటే ఉన్నారు, డ్యూటీ చేశారా అంటే చెప్పే వాళ్ళకి ప్లానింగ్ లేదు, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు సహాయక చర్యలు ఎలా ఉండాలి? నేను ఈవో గారికి కూడా ఈ రోజున, ఎందుకంటే ఇది లోపల 4 గోడల మధ్య కూర్చొని ఆలోచించేది కాదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు, 6 మంది చనిపోయారు. ఈ రోజున ఈవో శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్, మీరందరూ కూడా టీటీడీ బోర్డు మీరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద తప్పులు ఎక్కడ జరిగినాయి, ఎందుకు పోలీసు సకాలంలో స్పందించలేదు, ఎందుకు రాత్రి ఇచ్చే టికెట్లు 9 గంటలకు ఇవ్వాల్సిన టికెట్లు 7 నుంచి ఎందుకు ప్రజల్ని మీరు నుంచోబెట్టారు, ఎందుకు లైట్లు బిగించలేదు? వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నాయి. ఈ రోజున ముఖ్యమంత్రి గారు దీనికి ఆయన ఇబ్బంది పడతా ఉన్నారు. అధికారులు, టీటీడీ అధికారులు, టీటీడీ పాలకా మండలి, ఈవో, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు, మీరు బాధ్యత వహించాలి. వీటికి తప్పులు జరిగినాయి, మీరు విఐపి యాటిట్యూడ్ మానేసేయండి. దీపాంకర్, వైస్ ప్రెసిడెంట్ దీపాంకర్ ఘోష్ గారు కూడా ఇదే చెప్తా ఉన్నారు. ప్రతి టెంపుల్లో విఐపి ఫోకస్ ఎక్కువైపోయింది. మనకు కావాల్సింది నాట్ అబౌట్ విఐపి ఫోకస్ కాదు, మనకు కావాల్సింది సగటు భక్తుడు, సామాన్య భక్తుడు వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. దానికి చర్యలు మీరు ఏం తీసుకుంటున్నారు? ఈ దృష్టితో ఆలోచించకపోతే ఇలాంటి దృష్టాంతాలు, దుర్ఘటనలు మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైనా ఈఓ గారు కానీ, ఏఈఓ గారు కానీ మీరు మేల్కొని, మీరు పాలకా మండలి మేల్కొని, చైర్మన్, టీటీడీ చైర్మన్ మీరు కూడా మేల్కొని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చనిపోయిన ప్రతి వ్యక్తికి టీటీడీ తరపు నుంచి, పోలీసు తరపు నుంచి, పాలకా మండలి తరపు నుంచి మీరు వెళ్ళి పరామర్శించేలా చేస్తాం. అలాగే ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తారు. అంతేకాకుండా క్షతగాత్రులైన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట ఇచ్చాను, మీరు క్షమించమని మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి ప్రతి ఒక్కరిని అడిగాను, వారి కుటుంబ సభ్యులను అడిగాను. అలాగే మీరు నయం అయ్యాక, చికిత్స పూర్తయ్యాక మిమ్మల్ని టీటీడీకి మళ్ళీ స్వామివారి దర్శనం చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంట్లో దింపుతామని తెలియజేసిన వాళ్ళందరికీ ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇంకెప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఈ విఐపి ట్రీట్మెంట్ ఆగిపోవాలి. విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి రావాలి ప్రతి టెంపుల్. నేను అదే కోరుకుంటా ఉన్నాను. సార్, ఇప్పుడు ప్రతి టెంపుల్లో కానీ, నార్త్ ఇండియాలో కానీ క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి టీటీడీ గారు సలహాలు తీసుకుంటారు. క్రౌడ్ మేనేజ్మెంట్ టీటీడీ is known for crowd management. TTD's expertise is crowd management. అంటే 4 లక్షల మంది గరుడ సేవకు వచ్చినప్పుడు ఎప్పుడు దుర్ఘటన జరగల. 2500 మంది జరిగినప్పుడు
కొంతమంది అంటున్నారు దీంట్లో ఏదైనా కావాలని చేశారా, కావాలని మూసేశారా, కొంతమంది పోలీస్ శాఖలు ఉద్దేశపూర్వకంగా చేశారా, దీన్ని కూడా దృష్టిలో చెప్పమంటున్నాను. ఇది చెప్పింది స్వయాన కొంతమంది క్షతగాత్రులు వాళ్ళ పోలీసులో కొంతమంది బాధ్యత ప్రవర్తన విధానం చూస్తుంటే కావాలని చేశారని కూడా అనిపిస్తుంది. భిన్నమైన అభిప్రాయం ఉంది. నేను దాన్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్తున్నాను ఎంక్వైరీలో. ఎందుకంటే టీటీడీ బోర్డ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్రౌడ్ మేనేజ్మెంట్. అలాగే ప్రత్యేకించి టు ది ఎంటైర్ నేషన్, టు ది ఎంటైర్ కంట్రీ, టు ది ఎంటైర్ సనాతని బిలీవర్స్, టు ఎంటైర్ హిందూ సమాజ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, I profusely, my wholehearted apologies for what had happened. It is about responsibility about TTD EO, TTD EAO and TTD chairman. They should have done this. They should have done elaborate arrangements, which they had done. They had done elaborate arrangements. They had done everything possible. Somewhere, the police attitude is not right in this particular area. Even there is a concern. Had they done it on purpose? That's what even people who got wounded, they had said. And there is multiple opinions on this. That is one aspect. Here we are not trying to escape. My heartfelt, my profuse apologies to entire nation for what had happened. Chetuletti, with both folded hands, I'm saying we are extremely sorry for what had happened. We can never get back the lives, but I told everybody, especially TTD board and the governmental higher authorities, to go and visit each and every person's family who deceased in this, and say go and console them. At the same time, announcing ex gratia even for the deceased and the wounded. And I'm wholeheartedly, my profuse apologies to the entire nation for what had happened. And we're going to look into it. Honorable Chief Minister is having an inquiry on it. He's doing a review. This will be corrected. And as Honorable Vice President Jagdeep Dhinkarji said, it is from VIP culture to, it should become a common man culture. From a VIP specific to, it should become a common man focus. Every darshan to every temple should become common man focus, common man comfort, not VIP comfort. Even in TTD, this is what I'm aspiring for. This is what AP state government will work for. People should not wait and come here and wait for 2 days, 48 hours, 12 hours. This practice has to go. We want to make sure in future, every devotee, whoever comes, I think they have to make sure they'll be comfortable. They have to come here safely. They have to go back safely. And that's what our aspiration, that's what our commitment is. And one more time, I'm seeking apologies for the entire nation. Thank you. So TTDలో చైర్మన్ కి ఈవోకి అడిషనల్ ఈవోకి And one, మీరు అడిగింది TTD చిన్న గ్యాప్ అంటే నాకు ప్రాథమికంగా TTD ఈవో గారికి, అడిషనల్ ఈవో గారికి, వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది చెప్తా ఉన్నారు. అది నేను ప్రజలందరిలో ఉంది. ఇది ఎందుకు ఉందనేది గత 2-3 వారాలుగా నేను వింటా ఉన్నాను. దిస్ విల్ బి కరెక్టెడ్. అది ఎందుకు ఉందని నేను ఇలా మీరు అడిగిన వెంటనే నేను తప్పని చెప్పలేను. కానీ బట్ ఈ రోజున మాకు బాధ్యతలు, మేము డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే, వీఆర్ హెడింగ్ ద గవర్నమెంట్. మేము బాధ్యత తీసుకుంటున్నాం. వీఆర్ నాట్ రన్నింగ్ అవే, వీఆర్ నాట్ ఎస్కేపింగ్. వీ విల్ మేక్ ష్యూర్ whoever is responsible, stern action will be taken on them. ఇది చాలా లోతుగా జరగాలి. వన్ ఆస్పెక్ట్ ఈజ్, ఒక సంఘటన ఏంటంటే, వాస్ ఇట్ డన్ ఇట్ ఆన్ పర్పస్? ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా? ఆ కోణం కూడా చూడాలి. ఎందుకంటే నిర్లక్ష్యం కావాలని వహించాలి. ఎందుకంటే నాకు ఇప్పుడే అనిపిస్తాం, నేను వచ్చి ఈ రోజున పోలీసుల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కరు బాధ్యత తీసుకోవట్లా. ఇంత సజావుగా మాట్లాడుతుందంటే నేను బాధ్యత తీసుకొని నేను అరిస్తే తప్ప పోలీసులు యాక్ట్ చేయట్లేదు. ఇస్ ఇట్ డన్ ఆన్ పర్పస్? దట్ ఐ డోంట్, ఐ హావ్ టు లుక్ ఇంటూ ఇట్. I'll convey to DGP గారు. Especially when a disaster happens, the first aid should come out. How come police are the first responders? How come police haven't reacted? This has to be looked into.
And there are police who stood up, there are police who didn't stand up, who didn't take responsibility. What is the investigation looking like, sir? Investigation of the Honorable Chief Minister is looking into it. Here, this is my first response. కాకినాడలో కూడా ఒక ఘటన ఇలాంటి పరిస్థితి. పోలీస్ శాఖ ఎంత బాధ్యతగా ఉందనేది నేను ఇప్పుడే చూశాను. ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాను. డీజీపీ గారు కూడా చూస్తూ ఉండొచ్చు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా చూస్తూ ఉండొచ్చు. ఎంత కాంప్లిసెంట్గా ఉంది, ఎంత ఉదాసీనత చూపిస్తున్నారని చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు ఉందనేది కూడా చూడాలి. దీన్ని ఆ యాంగిల్ కూడా మేము చూస్తాం. I promise only, that's what I had said. I said we are not escaping, we are not finding shortcuts. Mistake had happened, and we take complete responsibility. But the problem is TTD is known for its crowd management. In all these decades, it never happened. How come only this time? This is what we are doing. This is what we are addressing. We are also looking at any conspiracy theory angle is there. That is one aspect of it. But basically, we are taking complete responsibility, and for each of us, like whatever the compensation, whatever the ex-gratia should be given, and that is one part. It's not about when certain things happen. It is not about ex-gratia. It's not about compensation. That will be followed. But more than that is, we are there in your pain. We are concerned about it. And from VIP-centric darshans to every temple in India, as the Honorable Vice President said, every temple should become from VIP focus to centric to common man focus. That's what we are looking at. Thank you.